రామయ్య పెళ్లి కొడకర్రా బ్లాక్ డాగులు దాన్ని తీసుకురండ్రా. గిడిగిడిగిడిగిడిగో ఈడ నీ మొగుడు పుట్టు బాగుందా? వాట్ డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అరే ఆ గుడ్డమ్మ ఎందుకు లేరా, ఈ అమ్మాయిని ఫిక్స్ చేసాం, నువ్వు పెళ్లి చేసుకో. ఏంటండి ఇది? యు బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఒక అమ్మాయిని ప్రేమించి ఈ రోజు అమ్మాయి గుడ్డిదైపోయిందని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటారా? మీకు సిగ్గుగా లేదు? జస్ట్ స్టాప్ ఇట్. నేను మహాలక్ష్మిని ప్రేమించాను. ఆమె గుడ్డిదైనా ఆమెనే పెళ్లి చేసుకుంటాను. అవును డాడీ. వెరీ గుడ్. ఐఎమ్ సారీ. హాస్పిటల్కి వెళ్దామా? పదండి వెళ్దాం. కమ్. ఆ పండ్రాలే తాడి పట్టాలి. ఏంటండి దౌర్జన్యం? పట్రా. ఏంటండి ఇదంతా? తాళి కట్టు. నేను కట్టను. కట్రా. నిన్నెప్పుడు చేయగలనరా? కానీ నువ్వు చస్తే నా కూతురికి మొగుడుండడు. నీ బాబుని పొడిచాననుకో నీకు బాబుండడు. ఇదిగో బ్లడ్డు. నా కూతురికి తాళి కట్టు. మెల్లో కట్టు. ఎన్నాళ్ళు నిన్ను అడ్డం పెట్టుకుని బతికాను. ఇవాళ నువ్వే నేనైపోవాల్సిన అవసరం వచ్చింది. అయిపోనా? మా నాన్నగారి ప్రాణం అక్కడున్న మా తాతగారి ఫోటోలో ఉంది. ఓకే వెళ్ళు. రా కొట్టు కొట్రా. రా కొట్టు కొట్టు కొట్టురా కొట్టు. బొస కొడుతున్నావేంట్రా? ఆ చూపేంట్రా? చంపేస్తావా చంపేస్తావా? మోకాలు ఎక్కడ ఉంది? ఇదిగో. నువ్వు కరెంటు బల్బు లాంటి వాడివిరా. ఎక్కడో స్విచ్ ఎత్తే ఎక్కడో లైట్ వెలిగినట్టు ఇక్కడ బొమ్మను టచ్ చేస్తే అక్కడ బాడీ రియాక్ట్ అవుతుంది. బాలేగుందరా. పవర్ రేంజర్ లెక్కలో ఇచ్చావేంట్రా? చెయ్యుందనా చెయ్యుందనంట్రా. అబ్బా ఆ చేయకు ట్రై చేస్తావా ఈసారి? అమ్మో అందుకని ఎక్కడ వద్దురా, బాగా ఇరుగ్గా ఉంది, ప్లేస్ మారుద్దాం. అక్కడ ముత్యాల ముఖ్యద్దు గాని రావో రావు గోపాల్ రావు. భలే ఉందా నీ పోజు, అజంతా సెల్ ఫోన్ లాగా. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో. అరా ఇది మీకు ఎటకారంగా అనిపించలేదా? నా జీన్ ప్యాంట్ అంటే కద్దరు పంచైతేను. నీ కద్దరు పంచా చూసి కుర్రాడు ఇద్దరం కలిపేద్దాం. జింగి చక్క జింగి చక్క జింగి చక్క. మనసు లాగేస్తుంది లాగేస్తుంది నెప్పేస్తుంది లాగేస్తుంది. నెప్పేస్తుంది.
అయ్యో! ఆ కళ్ళేంట్రా నార్మల్గా అయిపోయినాయి. ఓ పవర్ పోయిందా? అచ్చి పవర్ పోయిన నేను కొట్టమేంట్రా? ఏ శ్రీధర్ రండి. ఒరే లేపండ్రా, ఇది ఎటకారం కాదురా, నిజమేరా, లేపండ్రా. నీచ్ కమీనే కుత్తే. మళ్ళీ ఏంటి? ఒరే నాకు ఊపిరున్నంత వరకు నేను ఎటకారాన్ని ఒప్పుకోనరా. ఓకే ఎరా హాస్పిటల్ జాయిన్ అవడానికి వచ్చారా? ఏ మేము బాగానే ఉన్నాగా. కాసేపు ఉంటే ఎలాగూ బాగోరు కదా. సొల్లు కబుర్లు ఆపి నీ గుడ్డి చెల్లెలు తీసుకొచ్చి పొట్టాడు గొప్ప చెప్పు. అప్ప చెప్పకపోతే నీ తోలు ఇలా కొరడా చేసుకుంటా. అంత సీన్ లేదులే. రే ఆ గన్ నాదిరా, అందులో ఉండేది ఒకే ఒక బుల్లెట్, అది నువ్వు ఆల్రెడీ కాల్ చేసావు. ఇప్పుడు నువ్వేం చేయలేవురా, ఎదవేషాలు ఆపేసి గన్ కిందకి దించేయి. ఇందులో బుల్లెట్స్ ఉన్నాయని ప్రూవ్ చేయమంటావా? ప్రూవ్ చేస్తావా? చూడు బ్రదర్, ఆ కనిపిస్తున్న బ్లాక్ జీప్ నాది, అందులో ఉన్న అద్దంలో చిన్న ముక్కని పగలగొట్టు చూద్దాం. వద్దు, నేను నమ్మాను, అందులో గుళ్ళు ఉన్నాయి. నమ్మినోడు నమ్మక ద్రోహం చేయొద్దు. శివన్న ఇలా రా అన్న. అన్న ముందుకెళ్తే ఆడ తుపాకీలో గుళ్ళు ఉన్నాయి, పేల్చి పడతారు, చచ్చిపోతాం. వెనక్కి వెళ్తే ఆడు చెప్పిన పని చేయనందుకు పొట్టోడు నసభరించలేం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఐడియా చెప్పన్నా. ఉండు. ఈ ఐడియా బాగోలేదన్న, వేరేది ఆలోచించన్నా. అయితే ఓ పని చేద్దాం, ఆడి దగ్గర నుంచి మనకు ఫుల్ పేమెంట్ ఎలాగో వచ్చింది. ఆడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసామనుకో, మనకి డబ్బు మిగులుతుంది, ప్రాణాలు మిగులుతాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఏమంటే పొట్టాడు గారు, ఎలా రండి. ఆ గుడ్డిని నీ దగ్గరికి రావాలంటే మేమిద్దరం కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేసాం. మేము చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటారు? చెప్పినట్టు చేయమంటే ఏం చేయమంటావు అని అడుగుతావేంట్రా? ఏం చేయాలో అర్థం కాక. నోర్మోయ్, పద. జీప్ ఎక్కు. అలాగే. రండి రా. ఎక్కడే? అన్నా హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాడు, వేసేయి అన్న. లోపలికి వెళ్ళిన వాడు బయటకు వస్తాడుగా, అప్పుడేసేద్దాం. రే విక్రమ్ రండనయ్య, ఆపరేషన్ సక్సెస్ అయిందన్నయ్య. అన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నా? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. ఎందుకన్నా? అక్కడైతే మాకు రిస్క్, ఇక్కడైతే నీకు రిస్క్. ఇదిగో నువ్వు మమ్మల్ని వదిలేసి మర్యాదకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది, లేదా లైఫ్ లాంగ్ మాతో ఇలాగే తిరగాల్సి వస్తుంది. ఈ దండం పెడితే వదిలేండి అన్న. దీనివల్ల నీకు తెలిసిన నీతి ఏంట్రా? పని పూర్తి అవ్వకుండా ఫుల్ పేమెంట్ ఇవ్వకూడదు అని. ఓకే ఆపో. అన్న సగం పేమెంట్ అన్ని ఇవ్వండి అన్న, మీకు దండం పెడతా. అయ్యో వద్దన్నా, నీ బుల్లెట్ పేల్దాం. మర్యాద ధర అలా జీప్ కింద వేసి తొక్కేస్తావా? ఇవ్వండి అన్న. ఏమ్మా మహాలక్ష్మి, ఇప్పుడు నీకు కళ్ళు వస్తున్నాయి. ముందుగా ఎవరిని చూడాలనుకుంటున్నావు? నన్ను కంటికి రెప్పలా చూసుకుని మా అన్నయ్యలను చూడాలనుకుంటున్నాను. నీకు గిఫ్ట్ తెచ్చాంరా. ఏంటన్నయ్య? అదిగో. ఐ లవ్ యూ. అన్నా సకుటుంబ సమేతంగా బయటకు వచ్చాడు, ఇప్పుడేసే అన్నా. రే తొందరగా రండిరా. ఆగండి, ఓరి అబ్బా. హాస్టల్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. కాంబినేషన్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఎవరి ప్లేసుల్లో వాళ్ళు సెటిల్ కండి. ఓకే, ఇక మీకు పెళ్లిళ్ళు అయిపోయినట్లే. ఐ వాంట్ ఫస్ట్ నైట్ పోస్టర్స్ విత్ డ్రెస్.
కరెక్ట్ గా షూట్ చేయి షూట్ షూట్ తొందరగా దిగే నన్ను షూట్ చేసావేంట్రా అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినోడు ఎవడురా అంబులెన్స్ అమ్మా నాలుగు మళ్ళీ భూమి మీదకి వచ్చాను అమ్మా ఒరే కొండ ఆ, ఏంట్రా ఎక్కడ పోయారు ఎన్ని రోజులు ఏం చెప్పమంటావు పాస్పోర్ట్ వీసా లేకుండా 324 కంట్రీలు తిప్పి ఇక్కడ పడేశాడు ఆ గాలిదేవుడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? దేంతో పెట్టుకున్నా ప్రకృతి మాత్రం పెట్టుకోకూడదు. ప్రకృతి ప్రకృతే, వికృతి వికృతే. ఏం జరిగింది ఇక్కడ? ఇంకో పెట్టొచ్చింది, ఇంకో గింజ ఎత్తుకుపోయింది. అబ్బా.